భారత్కి వ్యతిరేకంగా నిరసనలు చేస్తూ బంగ్లాదేశ్ అట్టుడికిపోతోంది. హిందువులపైన దాడికి తెగబడుతోంది. రాజధాని ఢాకాలో హిందువులకు సంబంధించిన వారిపైన నడి రోడ్డు పైన చెట్టుకు వేలాడదీసి నిప్పంటిస్తున్నారు. దీపు చంద్రదాస్ అనేటువంటి ఒక హిందూ కార్మికుడికి నడి రోడ్డు పైన ఒక చెట్టుకి మెడకి తాడుగట్టి వేలాడదీసి నిప్పంటించే సంఘటన ఇప్పుడు బంగ్లాదేశ్లో హాట్ టాపిక్గా మారింది. అదొకటే కాదు, భారత్కు వ్యతిరేకంగా రోడ్డెక్కి నిరసనలు చేస్తున్నారు కొన్ని వేలాది మంది యువకులు. అయితే ఈ నిరసనలో షరీఫ్ ఉస్మాన్ హాదీ అనేటువంటి ఓ ఉద్యమకారుడు, వాడెవడు ఉద్యమం చేశాడంటే అవామీ లీగ్ షేక్ హసీనా పార్టీకి వ్యతిరేకంగా ఢాకాలోని సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి, ఇక్కడ ఫోటోలో కనిపించినటువంటి షరీఫ్ ఉస్మాన్ హాదీ అదే యూనివర్సిటీలో చదువుకొని ఇప్పుడు అదే యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడంట. అవామీ లీగ్ అప్పుడున్నటువంటి సమయంలో షేక్ హసీనా ప్రధానిగా ఉన్న సిచ్యువేషన్లో ఆ ఉద్యమకారులందరికీ కూడా ఒక నాయకత్వం వహించి నాయకుడిగా, ఆ తర్వాత ఆ ఉద్యమాన్ని లీడ్ చేసేటువంటి వ్యక్తిగా కూడా వ్యవహరించాడట. ఇప్పుడు ఈయనని ఎవరో తెలియదు, కానీ ఓ నలుగురు నడి రోడ్డు పైన ఆయన నినాదాలు చేస్తూ ఉద్యమిస్తున్న సమయంలో గన్తో ఫైర్ చేసి అక్కడి నుంచి పరారైపోయారు. అయితే గన్తో ఫైర్ చేసి పరారైపోయిన సంఘటనలో 6 రోజుల పాటుగా చికిత్స పొందుతూ బంగ్లాదేశ్లోనే కాదు సింగపూర్కి సైతం తరలించి చికిత్స అందించింది అక్కడి తాత్కాలిక ప్రభుత్వం, యూనస్ ప్రభుత్వం. అయితే ఆయన మరణించాడు. ఆ మరణం తర్వాత ఇప్పుడు అక్కడ నిరసనకారుల వాదన ఏంటంటే ఇతన్ని చంపిన వ్యక్తులు భారతీయులే, అతన్ని చంపి భారతదేశానికి పారిపోయారన్నటువంటి మాటని ఆ నిరసనకారులు చెప్తున్నారు. ఇదొకటి కాదు, ఇంకా అక్కడ బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు అంటే బంగ్లాదేశ్ వేర్పాటువాదానికి సపోర్ట్ చేసి ఉద్యమించినటువంటి షేక్ ముజిబుర్ రెహమాన్ అనేటువంటి ఒక వ్యక్తి నివాసంపై కూడా అల్లరి మూకలు పిచ్చి పిచ్చిగా దాడి చేస్తున్నారు. ఇష్టం వచ్చినట్టుగా అక్కడ తెగబడుతున్నారు, రాళ్ళు రువ్వుతున్నారు, కోడిగుడ్లు విసురుతున్నారు, కర్రతో దాడి చేస్తున్నారు. ఆ ఉద్యమం చూస్తుంటే ఉద్యమమా వీళ్ళందరికీ పిచ్చుకుక్క వెరుకుక్క గరిచిందన్నట్టుగా కనిపిస్తోంది. బంగ్లాదేశ్ మీడియా కార్యాలయంపై కూడా నిప్పు పెట్టారు. ది డైలీ స్టార్ అండ్ ప్రోతమ్ అలో అనేటువంటి 2 ప్రింట్ మీడియా ఆఫీసులపై కూడా వాళ్ళు నిప్పంటించారు. కారణం ఏంటంటే ఇప్పటికీ ఆ ఉద్యమానికి సహకరించకుండా షేక్ హసీనా పార్టీకి, షేక్ హసీనా మద్దతుదారులకి అండ్ భారతదేశానికి అనుకూలంగా ఈ 2 మీడియా కథనాలు, 2 మీడియా పత్రికలు కూడా వార్తలు రాస్తున్నాయని చెప్పి అల్లరిమూకలు వెళ్ళి ఆ మీడియా పత్రికల పైన కూడా దాడి చేసి నిప్పంటించారు. చిత్తోగ్రామ్లోని భారత్ అసిస్టెంట్ హై కమిషన్ కార్యాలయాన్ని కూడా ముట్టడించారు. సో ప్రెసెంట్ హై టెన్షన్ సిచ్యువేషన్లో ఉంది. సో మీకు చాలా వివరంగా బ్రీఫ్గా బంగ్లాదేశ్ భారత్కి మధ్య ఎటువంటి విభేదాలు ఉన్నాయి, బంగ్లాదేశ్ భారత్పై ఎటువంటి కుట్రలు పడుతోంది, పాకిస్తాన్తో కలిసి బంగ్లాదేశ్ భారత్పై ఎటువంటి దురాలోచన చేస్తుందో మీకు వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. సో షేక్ హసీనా తను అక్కడి నుంచి పారిపోయి భారత్కు వచ్చి భారత్లో శరణార్థిగా ఉన్న విషయం తెలిసిందే. అంతకంటే ముందు గతంలో ఏం జరిగింది, రిజర్వేషన్ల కోసం మైనార్టీలు మెజార్టీలు అని చెప్పేటువంటి ఉద్యమాలు తలెత్తాయి. అవామీ లీగ్ పార్టీకి వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎటువంటి ఉద్యమాలు వచ్చాయో చూసాం. సో ఆ తర్వాత జరిగిన రీసెంట్ డేస్లో అక్కడ ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్ షేక్ హసీనాకి మరణశిక్ష విధించింది. ఎందుకు? తను గతంలో అక్కడ ప్రధానిగా ఉన్న సమయంలో అక్కడ ఉద్యమకారులు అణిచివేయడం కోసం హతమార్చమని చెప్పి అక్కడటువంటి పోలీస్ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆ క్రమంలోనే చాలా వందలాది మంది ఆ పోలీసుల ఎన్కౌంటర్లో, పోలీసుల యొక్క దాడుల్లో, పోలీసుల యొక్క కాల్పుల్లో మరణించారనేటువంటి వార్తతో పెద్ద ఎత్తున బంగ్లాదేశ్ ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వం విభేదిస్తూ షేక్ హసీనాపై ఫిర్యాదు చేయడంతో షేక్ హసీనాకు సంబంధించిన విషయం కోర్టులో విచారణకు వచ్చింది. తనకి శిక్ష కూడా పడింది. అయితే ఆ శిక్షని అనౌన్స్ చేశారు, కానీ ఆ శిక్షను ఇంప్లిమెంట్ చేయాలంటే షేక్ హసీనా ప్రస్తుతం భారతదేశం దగ్గర శరణార్థిగా ఉన్నారు. సో ఈ తరుణంలో ఏం జరిగింది? కొన్ని రోజుల పాటు కోర్టు కేసులు, విచారణ అన్ని జరుగుతూ వచ్చాయి. సో మధ్యలోనే మొహమ్మద్ యూనస్ సంబంధించినటువంటి ప్రభుత్వం, తాత్కాలిక ప్రభుత్వం అక్కడ ఉంటే వకార్, సో అక్కడి ఆర్మీ చీఫ్ వకార్ ఏం చేశాడంటే ఎన్ని రోజుల పాటుగా ఈ తాత్కాలిక ప్రభుత్వం ఉంటుంది, ఈ ప్రభుత్వాన్ని వెంటనే మీరు మార్చేయండి అని చెప్పి కొంత సజెషన్ ఇచ్చాడంటే ప్రభుత్వానికి. ఏమని? ఇక్కడ ఉన్న సిచ్యువేషన్లో నేను శాంతి భద్రతలకు కొంత విఘాతం కలగకుండా కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నాను, ఐఎమ్ ట్రయింగ్ మై లెవెల్ బెస్ట్. కానీ తాత్కాలిక ప్రభుత్వం కాకుండా ప్రజల చేత ఎన్నుకోబడే ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే ప్రభుత్వాలు కొంత నెమ్మదిస్తారు, వాళ్ళ సమస్యలు కూడా తీరుతాయని చెప్పి ఆయన సజెస్ట్ చేస్తే ఆయన సజెషన్ని కూడా తప్పుపడుతూ ఏకంగా ఆర్మీ చీఫ్నే మార్చేద్దామన్న చందంగా యూనస్ ప్రభుత్వం ప్రయత్నం చేసింది. యూనస్ ప్రయత్నం చేశాడు. బంగ్లాదేశ్ మొత్తాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చాలి అంటే ఏ మాత్రం అక్కడ హిందువులు అనే వాళ్ళే ఉండకూడదు, కంప్లీట్ ఇస్లామిక్ దేశంగా ఉండిపోవాలి. పాకిస్తాన్ మాదిరిగా, తర్వాత ఇరాన్, ఇరాక్ల మాదిరిగా, ఈ దేశాల మాదిరిగా ఇస్లామిక్ దేశం అయిపోవాలి బంగ్లాదేశ్ అనే ఆలోచనలో యూనస్ ఉన్నాడు. కానీ షేక్ హసీనా అక్కడ ప్రధానిగా ఉన్నప్పుడు ఇస్లామిక్ దేశంగా మార్చాలనే ఆలోచన లేకుండే.
అందరూ సరిసమానంగా ఉండాలి, ఇస్లామిక్ దేశాలంటే ఆ పద్ధతులు పాటించకూడదు, డెమోక్రసీ ఉండాలి, తర్వాత అక్కడ పబ్లిక్కి ఓటు వేసే హక్కు ఉండాలి, మెజారిటీ మైనారిటీ అనే విధానాలు ఉండాలి. ఇవన్నీ విషయాలపైన తను మాట్లాడుతూ భారతదేశంతో కొంత సత్సంబంధాలు కొనసాగించింది. కానీ ఎప్పుడైతే షేక్ హసీనాని భారతదేశానికి అంటే బంగ్లాదేశ్ నుంచి తరిమి కొట్టారో, తను వచ్చి భారతదేశం దగ్గర శరణార్థిగా ఉండిపోయిందో, పాకిస్తాన్తో జతగట్టాడు ఈ విధవ. సో ఆ తర్వాత ఏం జరిగింది, ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ ఇంత స్థాయిలో చోటు చేసుకోవడం గల కారణం ఏంటంటే ఫోటోలో కనిపిస్తుంది చూడండి, షరీఫ్ ఉస్మాన్ హాది ఇంక్విలాబ్ మంచ్ స్పోక్స్ పర్సన్ అంట. ఇంక్విలాబ్ మంచ్ అంటే అక్కడ ఉద్యమానికి సంబంధించి ఉద్యమాన్ని ముందుకు తీసుకునేటువంటి ఒక నాయకత్వం, ఒక నాయకుడు. అవామీ లీగ్ పార్టీ షేక్ హసీనాకు సంబంధించిన పార్టీ అక్కడ ప్రభుత్వంలో అధికారంలో కొనసాగుతున్నప్పుడు అప్పుడు తనకు వ్యతిరేకంగా ఉద్యమాలు జరిగితే ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళింది ఈయననే. సో గతంలో యూనివర్సిటీలో విద్యార్థిగా ఉండేవాడు, ఆ తర్వాత అక్కడ ప్రొఫెసర్గా ఉండిపోయాడు. సో ఇప్పుడు 2 రోజుల క్రితం నుంచి మళ్ళీ ఉద్యమాలు జరుగుతున్నాయి. దేనికి? భారతదేశానికి వ్యతిరేకంగా ఉద్యమాలు. షేక్ హసీనాకి శిక్ష అనౌన్స్ అయింది, ఆ శిక్షను మేము ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాం, వెంటనే షేక్ హసీనాని భారతదేశం నుంచి పంపించేయండి, బంగ్లాదేశ్కి పంపించేయండి అని చెప్పిన రకంగా అక్కడ ఒక నినాదాలు కొనసాగుతున్నాయి. భారతదేశ వ్యతిరేక నినాదాలు, భారతదేశానికి సంబంధించి కుట్రలు కుయుక్తులు పన్నే విధంగా, దాడులకు సైతం తెరలేపే విధంగా దురాలోచనతో వాళ్ళు చేస్తూ ఉన్నారు. సో భారతదేశం అంటే డెఫినెట్గా ఇక్కడ హిందూస్ మెజారిటీగా ఉంటారు, ఇతర రిలీజియస్ ఏవైనా కూడా మైనారిటీలో ఉండుంటాయి. సో వాళ్ళ టార్గెట్ ఏంటి, అక్కడ హిందువులను టార్గెట్ చేస్తూ నడి రోడ్డు పైన దీపు చంద్రదాస్ అనేటువంటి వ్యక్తిని హతమార్చినప్పుడు అర్థమవుతోంది వాళ్ళు ఎంత దురాలోచనతో, ఎంత దుర్మార్గంగా ప్రయత్నిస్తున్నారు బంగ్లాదేశ్ సంబంధించినటువంటి అల్లరి మూకలు లేకపోతే ఉద్యమకారులు అనేది. వాళ్ళు ఉద్యమకారులు కాదు, వాళ్ళు ఏదో ఉద్యమిస్తోంది అక్కడ దేశానికి ఏదో ఆర్థిక స్థితిగతులు బాగుపడతాయని, అక్కడ అభివృద్ధి జరుగుతుందని కాదు. యూనస్ అనేటువంటి ఈ దుర్మార్గమైనటువంటి అక్కడి తాత్కాలిక ప్రధాని గారు చేస్తున్నటువంటి కుట్రలు ఇవన్నీ కూడా. ఫిబ్రవరిలో ఎన్నికలు ఉన్నాయి బంగ్లాదేశ్లో, ఆల్రెడీ ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది, డిసెంబర్ 29 కల్లా నామినేషన్లు పడాలి. అవామీ లీగ్ పార్టీని అక్కడ రాజ్యాంగబద్ధంగా ఆ పార్టీని బ్యాన్ చేశారు. ఏమని? ఇదొక దుర్మార్గమైన పార్టీ, ఈ పార్టీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఇది కుట్రలు చేసింది కాబట్టి ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం లేదన్నట్టుగా ఆ పార్టీని బ్యాన్ చేశారు. ఇక్కడ పోటీలో ఉందల్లా ఇటు యూనస్ సంబంధించినటువంటి ఒక పార్టీ, ఆ తర్వాత ఇప్పుడు ప్రజెంట్ అక్కడ అధికారం కోసం కొత్తగా ఏర్పడినటువంటి పార్టీ మరోటి. సో ఈ సిచ్యువేషన్లో 3 పార్టీలు పోటీ పడుతున్నాయి. సో దాంట్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, యూనస్ సంబంధించినటువంటి పార్టీ, తర్వాత జమాత్ ఏ ఇస్లాం ఇది ఒక పార్టీ, ఆ తర్వాత నేషనల్ సిటిజన్ పార్టీ, 3 పార్టీలు పోటీ పడుతున్నాయి. సో ఈ 3 పార్టీలకు సంబంధించి అధికారం కోసం కొట్లాడేటువంటి తరుణంలో మొహమ్మద్ యూనస్ ఏం చేస్తున్నాడు, అక్కడ ప్రజల్ని రెచ్చగొట్టి డబ్బులు ఇచ్చి మరి ఈ కృత్రిమ ఉద్యమాలను సృష్టిస్తున్నాడు, ఆర్టిఫిషియల్ ఒక ప్రొటెస్ట్ సృష్టిస్తున్నాడు. బంగ్లాదేశ్లో లోపల జరిగినటువంటి రాజకీయం కంటే కూడా వేరే దేశాలపైన మనం నెపంగా నెట్టగలిగితే ఇక్కడ మనం ఈజీగా గెలవచ్చు. ఈ దేశాన్ని కాపాడడం కోసం ఒక్కనే ఉన్నారన్నట్టుగా ప్రజల ఇంటెన్షన్ బలంగా పోవాలి. అందుకే ఈ కుట్ల యత్నాలు, ఈ పిచ్చి ప్రయత్నాలు, ఈ ప్రేలాపనలు కూడా. సో ప్రజెంట్ అక్కడ బంగ్లాదేశ్లో నిజంగానే ఉద్యమించాలనుకుంటే అక్కడ ఇన్ఫ్లేషన్పై ఉద్యమం చేయొచ్చు, రిజర్వేషన్లు ఉన్నాయి వాటిపై చేయొచ్చు, రోజ్గార్ ఎంప్లాయ్మెంట్ పై వాళ్ళు ఉద్యమం చేయొచ్చు, ఎడ్యుకేషన్ పై ఉద్యమం చేయొచ్చు. కానీ ఏం కాకుండా భారతదేశంపై ఉద్యమం చేస్తూ అక్కడ కొట్లాడతారు. అయితే దీంట్లో 2 పత్రికలకు సంబంధించినటువంటి కార్యాలయాలను కూడా నిన్న వాళ్ళు నిప్పంటించారు ఈ ఉద్యమకారులు, అల్లరి మూకలు, ఈ పిచ్చి కుక్కలు. సో ఎందుకు కారణం అని అంటే ది డైలీ స్టార్ ఒకటి, తర్వాత ఇంకొక పత్రిక ప్రతోమ్ అలో అని చెప్పి. సో ఈ 2 పత్రికల కార్యాలయంపై దాడి చేయడం గల మెయిన్ రీజన్ ఒకటి ఏంటంటే అవామీ లీగ్ పార్టీపై బ్యాన్ వేసిన గత ప్రధాని షేక్ హసీనాకి సపోర్టివ్గా ఈ ఉద్యమకారుల యొక్క ఉద్యమాన్ని నీరుగార్చే విధంగా వార్తలు రాస్తున్నారంటే ఒక ఆలోచన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు రాస్తున్న వాస్తవాలే. యూనస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా రాసినంత మాత్రాన, యూనస్ ప్రభుత్వం యొక్క తీరుని ఎండగట్టినంత మాత్రాన వాళ్ళు రాసిన తప్పు ఇలా రాయాలని చెప్పడానికి మీరెవరు అసలు? సో వాళ్ళు రాసేటువంటి వార్తలకు వ్యతిరేకంగా భారతదేశానికి మీరు సపోర్ట్గా ఉంటారా? భారతదేశానికి మీరు సపోర్ట్గా ఉంటారని చెప్పి భారతదేశానికి సపోర్ట్గా ఉంటారనేటువంటి ఈ కారణం ఒకటి దొరకబట్టుకొని ఆ కార్యాలయాల యొక్క భవనాలకి నిప్పంటిస్తే 30 మంది జర్నలిస్టులు లోపల వారంతా కూడా చాలా తీవ్రంగా గాయాలైపోయి హుటాహుటిన ఆసుపత్రి తరలించారు. సో ఆర్మీ కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం చేస్తోంది, కానీ ప్రభుత్వమే పేడ్ ఆర్టిస్టులను పెట్టి ఉద్యమం చేయిస్తుంటే ఆర్మీ ఏం పని చేయగలుగుతుంది, పోలీస్ అధికారులు ఏం పని చేయగలుగుతారు? దాకా మొత్తం అట్టుడికి పోతోంది. అయితే ఇక్కడ ఈ పిచ్చుకుక్కకి, యూనస్ లాంటి పిచ్చుకుక్కకి ఆ షహబాజ్ లాంటి ఒక దుర్మార్గుడు తోడయ్యాడు.
పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఉగ్రవాద సంస్థలకి ఆశ్రయం కల్పిస్తూ ఈ రకమైనటువంటి పేడ్ ఆర్టిస్టులతోని అక్కడ ఉద్యమాలు చేపడుతున్నాడు. ఇస్లామిక్ దేశంగా మార్చాలనుకుంటున్నాడు. భారతదేశానికి వ్యతిరేకంగా బంగ్లాదేశ్లో ఉద్యమాలు ఏంటారా వెదవా? షేక్ హసీనా అప్పగించడం ఈ టార్గెట్, రైట్? అంతకు మించి భారతదేశానికి బంగ్లాదేశ్కి విభేదాలు లేనే లేవు. షేక్ హసీనాని అప్పగించమని చెప్పి లీగల్గా ప్రొసీజర్ ఏం ఫాలో కావాలో ఫాలోగా, లీగల్ ప్రొసీజర్స్ ఉంటాయి, దాన్ని ఫాలో అవ్వు, లీగల్గా ముందుకు వెళ్ళు. ఇక్కడ ఛాలెంజ్ అయ్యి లేదు కాదు కూడదు అనుకుంటే నీకు నాకు మధ్యవర్తిత్వంగా ఒక యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ ఉంది కదా, అక్కడ ఛాలెంజ్ అయ్యి, అక్కడ అడుగు, అక్కడ డిమాండ్ చేయి, అక్కడ పుట్ ఫార్వర్డ్ చేయి. ఎస్, భారతదేశం ఈ రకంగా మా దగ్గర శిక్ష పడినటువంటి ఆ వ్యక్తికి అక్కడ శరణార్థిగా ఉంటే అక్కడ ఆశ్రయం ఇస్తోంది, అలా ఇవ్వకూడదని చెప్పి అక్కడ ఛాలెంజ్ చేయి. కానీ భారత్కి వ్యతిరేకంగా అక్కడ లోపల ఇంత దుర్మార్గాలు, భారతదేశ ఎంబసీపై దాడి చేయడాలు, భారతదేశం కార్యాలయాలపై దాడి చేయడాలు, భారత్కు వ్యతిరేకంగా నినాదాలు కొనసాగించడాలు, హిందువులపైన దాడి చేసి నడి రోడ్డు పైన నిప్పంటించడాలు, ఇటువంటి దుర్మార్గమైన చర్యలు కొనసాగుతున్నాయి. మరి ఇంత దుర్మార్గంగా ఇంత దమనకాండను అక్కడ సృష్టిస్తూ ఉన్నా, మరణకాండను సృష్టిస్తూ ఉన్న భారత ప్రభుత్వం ఇప్పటికీ రియాక్ట్ కాకపోవడం పైన కూడా పెద్ద ఎత్తున అందరినీ ఒక ఇబ్బందికి, అనుమానానికి గురి చేస్తోంది. మరి భారత ప్రభుత్వం బంగ్లాదేశ్లో జరిగినటువంటి ఈ దారుణమైనటువంటి పరిస్థితుల పైన రియాక్ట్ అవుతోందా? మన హిందువుల పైన ముఖ్యంగా చేసినటువంటి దాడిని అక్కడ ఎలా చూస్తారు? ఎవరైనా భారతీయులు కనుక అక్కడ ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఆలోచన చేసైనా భారత ప్రభుత్వం రియాక్ట్ అవుతుందో చూడాలి. సో ప్రజెంట్ ఏదేమైనా అక్కడ సిచ్యువేషన్ మరి ఎక్స్ట్రీమ్గా మారిపోయింది. షేక్ హసీనా ప్రస్తుతానికి ఇంకా భారతదేశంలోనే శరణార్థిగా ఉండిపోయారు. అక్కడ ఫోటోలో కనిపించినటువంటి షరీఫ్ ఉస్మాన్ హాతీ, వీడి మరణంతో మరింత నెక్స్ట్ లెవెల్గా మారిపోయింది. వాడిని చంపింది కూడా భారతీయులే చంపి మళ్ళీ భారతదేశానికి పారిపోయారు. కాబట్టి మనం భారతదేశంపై ఉద్యమించాలి. దీనికి తోడు పాకిస్తాన్ అవుతోంది, చైనా కూడా బంగ్లాదేశ్కి సపోర్ట్ కదిలి వస్తోంది. మన చుట్టూ ఒక రెడ్ జోన్ ఏర్పడింది. ఇప్పుడు మనకు ఒకవైపుగా పాకిస్తాన్, ఇంకోవైపుగా చైనా అండ్ ఇంకోవైపుగా బంగ్లాదేశ్. ఈ మూడు మన దేశానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి శక్తులే. బంగ్లాదేశ్ పాకిస్తాన్తో జతకట్టి ఇప్పటికీ అనేక రకాల కుట్రలు చేస్తోంది. మన దేశానికి వ్యతిరేకంగా బంగ్లాదేశ్లో ఉద్యమిస్తోంది. అక్కడ భారతీయులని, హిందువులని పెద్ద ఎత్తున నడి రోడ్డు పైన నిప్పంటిస్తూ ఉన్నారు. గతంలో కూడా జరిగింది ఇదే. యోనస్ లాంటి వాడే దీనికి రెచ్చగొట్టి గతంలో షేక్ హసీనా లాంటి వ్యక్తుల పైన, షేక్ హసీనా లాంటి ప్రధానుల పైన చాలా దుర్మార్గమైనటువంటి దమనకాండను సృష్టించి ఈ రకమైన పరిస్థితులు దారి తీసుకోవడానికి కారణం వాడే. ఒక రకంగా బంగ్లాదేశ్లో ఈ పరిస్థితి వచ్చిందంటే పాకిస్తానే కారణము, చైనానే కారణము. ఇది చాలా క్లుప్తంగా 100% కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు. జైష్ ఈ మహమ్మద్ ఉగ్రవాద సంస్థ లాంటి సంస్థలను తీసుకొచ్చి వాళ్ళ పక్కలో పడుకోబెట్టి వాళ్ళతో ఆ ఉద్యమాలు నడిపిస్తున్నాడు. అర్థం చేసుకోండి ఎంత దుర్మార్గమైన చర్యలకు బంగ్లాదేశ్ పాల్పడుతుందో. సో సిచ్యువేషన్ ఎక్స్ట్రీమ్ అయిపోయింది. ఇది ఇంకా కంటిన్యూ అవుతుంటే కనుక బంగ్లాదేశ్ మరిన్ని రోజుల్లోనే పూర్తిగా అట్టుడికిపోయే అవకాశం ఉంది. కొంత భారత్ పైన కూడా దీని ప్రభావం కనిపించే అవకాశం ఉంది. మరి దీనిపై భారత గవర్నమెంట్ ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాలి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.